ఈ ఎంక్వైరీ వేసిన తర్వాత ఇదే ఈ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కదా సంథింగ్ అంటే ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది అఫ్కోర్స్ వారి ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడుతున్నారు ఆయన స్టైల్లో ఉంటుంది కదా. పైగా ఆయనకు ఒక ట్రాక్ ఉంది అప్పట్లో, ఓఎస్డీగా చేసిన, అడిషనల్ ఎస్పీగా చేసిన, ఎస్పీగా చేసిన, డిఐజీగా చేసిన ఒక ట్రాక్ ఉంది. కొంచెం అగ్రెసివ్ స్పీడ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండింది. బహుశా మరి ఆయన స్టైల్లో ఆయన ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా ఐ డోంట్ నో. నాకు మంచి పరిచయం ఉంది. మా జిల్లాలో ఎస్పీగా పనిచేశారు ఆయన వేరే చోట ఎస్పీగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ రిపోర్టింగ్ చేశాను. పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆయన అనంతపురం ఎస్పీగా కూడా ఉన్నారు, అప్పుడు నేను అక్కడ రిపోర్టింగ్లో ఉన్నా. సో అంటే ఆయన ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఆయన ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి, ఎవరితో ఎలాగా ఆయన ఉంటారు డ్యూటీలో భాగంగా, ఇవన్నీ కొంత అబ్జర్వేషన్, పూర్తిగా నేను చదివేశానని కాదు కానీ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో మరి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు అని అంటే అర్థం కావట్లా. తర్వాత కేసీఆర్ని బదనాం చేయడానికే స్క్రిప్ట్ ప్రకారం కూల్చేశారంట. స్క్రిప్ట్ ప్రకారం కేసీఆర్ని బదనాం చేయడానికి ఒక స్క్రిప్ట్ ప్రకారం దీన్ని కూల్చివేశారు. బహుశా ఆ పిల్లర్ కూలిస్తేనే కేసీఆర్ బదనాం అవుతాడు. ఆ పిల్లర్ వేరే మళ్ళీ అవతల పిల్లరో యువతల పిల్లరో కాకుండా ఆ పిల్లర్ కూలిస్తేనే కేసీఆర్ బదనాం అవుతాడనే చేశారేమో అంటే నాకు అర్థమైన ఇది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ఒకటి రావాలి కదా, రాజకీయాల్లో కొంత బలహీనత వచ్చినప్పుడల్లా ఆంధ్ర అనేదాన్ని ఎత్తుకోవాలి కదా. ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. సీఎం రమేష్కు 1000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర జరిగిన పేలుళ్ల వెనుకున్న అసాంఘిక శక్తులు కాంగ్రెస్ బీజేపీలే. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. అంటే నాకు అర్థం కానిది ఏంటి అంటే, నాకు అర్థమైనా కాకపోయినా ఆయన చేసిన ఆరోపణలు కానీ లేకపోతే ఫ్యాక్ట్స్ కానీ, ఒకటి ఆయన అనేది ఏంటి, ఆ క్రాక్ వచ్చిన పిల్లర్స్ని ఎందుకు ప్రభుత్వం మరమ్మతు చేయించడం లేదని కూడా అడిగారు. నేను చెప్పడం చెప్పాను. ఆ కుంగిన పిల్లర్ను ఈ ప్రభుత్వం కావాలనే మరమ్మతు చేయించట్లేదు అని ఆయన ఇంకో పాయింట్. ఏంటి నిజంగానే మరి ఎందుకు మరమ్మతు చేయించట్లేదు, ప్రభుత్వం దగ్గర లాజిక్స్ ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణలో రాజకీయ పార్టీలు, తెలంగాణలో పర్టికులర్గా రాజకీయ పార్టీలు రాజకీయ స్వార్థంతో బాంబులతో ప్రాజెక్టుల్ని పేల్చేసే స్థాయికి దిగజారాయా? ప్రవీణ్ కుమార్ గారి మాటలే గనక నిజమైతే అంత నీచమైన స్థితికి దిగజారుతాయా ప్రాజెక్టుల్ని? పైగా అది తీసేయాలంటే మామూలు బాంబులు సరిపోయేది, రాయలసీమలో బాంబులు వేసినట్టు అవి సరిపోవు. ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ జిల్లాలో వరంగల్, కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు నక్సలైట్లు మందుపాత్రలు పెడతారు కదా, అలాంటి ఆ స్థాయి మందుపాత్రలు, పెద్ద పెద్ద డిటనేటర్లు, ఆ స్థాయి ఉంటే తప్ప పిల్లర్ డ్యామేజ్ అవ్వదు ఆ స్థాయిలో. బాంబులు అంటే ఉల్లిగడ్డ బాంబులు, లేకపోతే అక్కడ అనంతపురంలో ఫ్యాక్షనిస్టులు చుట్టే బాంబులు, గ్రెనేడ్లు, ఇవి సరిపోవు. డిటనేటర్లు పేల్చేస్తారు కదా, గుట్టలు పేల్చేస్తారు. ఆ టైపు అయితే ఏమన్నా కొద్దిగా అంతది. ఒకవేళ ఈ బాంబులకే ఆ పిల్లర్ క్రాక్ వచ్చి కుంగిందంటే అది కూడా ఆలోచించాలి. సో రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారాయా? పైగా బీజేపీ కాంగ్రెస్ కలిసి బాంబులు సేకరించి, మరి ఇందులో ఎవరు బాంబులు సరఫరా చేశారు అది కూడా తేలాలి కదా. బాంబులు సేకరించి సరఫరా చేశాను ఎక్కడో చోట, బాంబులు సేకరించి కూడబలుక్కుని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈ ముగ్గురు పోయి మరి
రాత్రిపూట పోయి పెట్టారా లేకపోతే మిట్ట మధ్యాహ్నం పోయి పెట్టారా, ఎప్పుడు పెట్టారో తెలియదు, కానీ బాంబులు పెట్టి పేల్చేసే పరిస్థితికి వచ్చారు అని అంటే ఇది ఒకటి తెలంగాణ ప్రజలు నమ్మదగ్గ విషయమేనా, రెండు బీఆర్ఎస్ పార్టీ నిరూపించగలిగే అంశమేనా, మూడు ఈ ఆరోపణలని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే, రెండు ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు ఈ ఆరోపణల మీద గనక సీరియస్గా స్పందించకపోతే, ఎందుకంటే ఇవి చిన్న ఆరోపణలు కావు, రాజకీయ పార్టీలు అధికారం కోసం తమ స్వార్థం కోసం ఏకంగా ప్రాజెక్టులనే బాంబులతో పేల్చేశాయి అనే ఆరోపణలు, ఇది దేశద్రోహం లాంటిది. జవహర్లాల్ నెహ్రూ చెప్పారు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని. అలాంటి ఒక ఆధునిక దేవాలయాన్ని పేల్చేసే స్థాయికి దిగజారితే అది దేశద్రోహం అవుతుంది. దిగజారకుండా పేల్చేశారని ఆరోపణలు చేస్తే, ఒట్టుట్టి దాన్ని ఆరోపణలు చేస్తే అది కూడా ఆ స్థాయి నేరమే అవుతుంది. అన్నిటికంటే ఫైనల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బాంబులు పెట్టి పేల్చేస్తే ఆ పిల్లరే పేలిపోయేంత